మంచిది. హెచ్చరిక వాక్యం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన విభాగం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని నేనే చదువుతాను. మూల వాక్యం కనుక గమనించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయము వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించి కనిపించే భాగ్యం దయచేసినందుకు వందనాలు. ఉత్తర కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంలో తోడైన దేవానికి స్తోత్రాలు. ప్రార్థనలు నాకు మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు నీ బలను సమీపించడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకు కావలసిన యోగ్యత, పరిశుద్ధత మీరు నాకు మాకు దయచేయమని, వాక్యమనే నాగటి చేత మా హృదయముని పొలమును దున్ని మంచి నేలగా, సారవంతమైన నేలగా తయారు చేసి ఆ తదుపరి నాయన వాక్యమనే విత్తనాన్ని మా హృదయంలో విత్తండి. అంతకంటే ముందు మేము ఈ బలను సమీపించాలి. ఈ వారమంతా మేము లోకంలో జీవించాం. మాలో ఎన్నో లోపాలు, అతిక్రమములు, దోషములు ఉన్నాయి. వాటన్నిటినీ నాయన కడుక్కోవడానికి ఒక తరుణం, ఒక అవకాశం నాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే నాతో మాతో మాట్లాడిన మీ దాసును మరుగుపరిచేయండి. నోటిని నాలుకను సన్నిధిని దహించిన మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయంలో జీవాక్యం అందించి మహిమా ఘనత ప్రభావం చిన్న ప్రార్థన అంగీకరించి దీవించి నీ కృపలో భద్రపరచు. మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మంచిదే. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు అట్టి మనస్సాక్షిని అన్నాడు. అట్టి మనస్సాక్షి అంటే ఎట్టి మనస్సాక్షి అంటే అంతకంటే ముందు వచనంలో 18వ వచనంలో చెప్పాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, తిమోతిని గురించి చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. వ్యక్తిని గురించి ప్రవచనము రాదు, పరిచర్యను గురించి ప్రవచనం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి ప్రపంచంలో చాలామంది ప్రవచనాల కొరకు పరిగెడుతూ ఉన్నారు. నాకు పెళ్ళి అవుతుందా అవుదా, నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా అవునా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు పిల్లలు పుడతారా పుట్టరా, నా అప్పులు తీరుతాయా తీరవా, నేను ఇల్లు కొనగలనా కొనలేనా,
ఇట్లాంటి విషయాలు ప్రవచనం చెబుతున్నారని వెళ్ళి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. మరి ఎందుకు ఇలాగ విశ్వాసులు చేస్తున్నారు అంటే లేఖనముల యొక్క గ్రహింపు లేక. ఈ తిమోతి నిన్న రాత్రి నేను విజ్ఞాపన ప్రార్థనలో చెప్పాను, ఇతడు రక్షణార్థమైన జ్ఞానము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:14-15 వచనాలలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అది అంటే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలగాలంటే ఎలా కలుగుతుందంట? శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి ఎరుగుదువు కనుక. కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కావాలంటే పరిశుద్ధ లేఖనాలు ఎరిగి ఉండాలి. ఈ లేఖనాలు ఎరగకపోవుట చేత క్రైస్తవులు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఇప్పుడు ఉదాహరణకి అన్యులలో ఒక పద్ధతి ఉంది, చిలక జోస్యం. దేనికి చెప్పుకుంటారు? నా జీవితంలో ఏం జరుగుద్దో నాకు తెలియాలని చెప్పని చిలక జోస్యాన్ని వెళ్తారు. ఇంకా కొంతమంది నా కొడుకు చనిపోయేటప్పుడు వాడు ఏమన్నా ఇంకా కోరికలుండి చనిపోయాడా లేకపోతే ప్రశాంతంగా చచ్చిపోయాడా? అందులోని చనిపోయింది యాక్సిడెంట్లో చనిపోయాడు, అర్ధంతరంగా ముగిసిపోయింది తన జీవితం. అతడు ఒకవేళ ఏదైనా ఆశలు కోరికలు ఏదో ఉండి చనిపోయాడో లేదో తెలియాలంటే ఎలా అంటే అన్యులు ఉపయోగించే పద్ధతి, సోది చెప్పేవాళ్ళు పిలుస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళ కొడుకు సంగతులన్నీ చెప్తారు. వాడి పేరు చెప్తాడు, వాడికి ఎంతమంది పిల్లలు చెప్తాడు, వాడు ఏం చేసేవాడో చెప్తాడు, వాడికి ఇష్టమైన ఆహారం ఏంటో చెప్తాడు, ఇట్లాగ అన్నీ చెప్తాడు. సోది చెప్పేవాళ్ళు ఆ చనిపోయిన వాని గురించిన సమాచారం అంతా చెప్తారు. వీళ్ళు అది విని 100% ఏం చెప్పింది కరెక్ట్ అని అంటే, సరే కానీ మా ఓడితో ఒకసారి మాట్లాడి వాడు ప్రశాంతంగా పోయాడా లేకపోతే వాడికి ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే వాడు చెప్తాడు, వాడేం ప్రశాంతంగా పోలేదు, నీ బిల్డింగ్ మీదే ఉన్నాడు, వదిలి వెళ్ళట్లేదు. అంటే ఎట్లా సార్ మరి అట్లా వెళ్ళిపోవాలంటే ప్రశాంతంగా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, వెళ్ళాలంటే స్వర్గానికి శాంతి చేయాలి, దానికి ఫలానా చేయాలి. అందులో వాడికి ఇష్టమైనవన్నీ నువ్వు వండి పెట్టాలి. అంటే వాడు ఏమైనా వచ్చి తింటాడా? తిండు. కానీ వీళ్ళు వాడికి ఇష్టమైనవన్నీ వండి పెట్టమని వాడు ఇంట్లో కలిసి తినేస్తారు. వాడికి ఏం బెటర్ అంటే వాడి తృప్తిపరచడం కోసం ఇవి చేశారని చెబుతారు. అంటే బ్రతికున్నోడికేమో ఏం జరగాలో చెప్పాలంటే చిలక జోస్యం, చనిపోయినోడి సంగతి ఏం తెలియాలో తెలుసుకోవాలంటేనేమో సోది చెప్పడం. అసలు ఈ సోది చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది, ఎలా వీడు అన్ని విషయాలు అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పేస్తున్నాడు అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఆ సంగతి కూడా బైబిలే చెప్పింది. చెప్పినా సరే మరి పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక అని పౌలు తిమోతిని అన్నాడు. మరి అందరికీ తెలుసా బాల్యం నుంచి? బాల్యం నుంచి తెలియదు. కానీ నేను అడుగుతున్నాను, కనీసం రక్షణ పొంది నుంచి కానించి నీకు బైబిల్ చేతిలో ఉందిగా,
సంవత్సరాలు గడిచిపోతుంది. మరి ఎన్నిసార్లు చదివే బైబిలు అంటే సమాధానం ఉండదు. అంటే వీళ్ళు బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవడం, దానికి సమయాన్ని ఇవ్వడం అంతగా చెయ్యరు. కానీ ఎలా చదవమన్నాడు బైబిల్? ఎలా చదవమన్నాడు? కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో ఏం చెప్పాడు దావీదు భక్తుడు? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అంటే ఎప్పుడు? 24 గంటలు. 119వ కీర్తన 97వ వచనం అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అది అంటే దినమెల్లా ధ్యానించడం వల్ల ఏం కలిగింది అంటే దాని ముందు వచ్చిన చూడండి, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైన. అది అంటే ఇప్పుడు సకల సంపూర్ణతకి ఏముంది? ఒక పరిమితి ఉంది. కానీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఇది ఒక సముద్రం లాంటిది అనమాట. ఒడ్డున నుంచొని చూస్తే ఏం కనబడుద్ది? సముద్రం ఒడ్డున నుంచొని చూస్తే ఏం కనబడుతుంది? బయటికి కొట్టుకొచ్చే చెత్త అంతా కనబడుతుంది. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, అప్పటికి నాకు 21, 22, వైజాగ్ వెళ్ళా. బీచ్లో నాకు చాలా ఇష్టం అనమాట. ఇది బీచ్ కాదు, చెప్పులు. నేను బ్లాక్ కలర్ వాడతాను చూసారా, నాకు ఆ టైపు సింపుల్ అంటే చాలా ఇష్టం. అటు తిరిగి ఇటు తిరిగి ఇంట్లో ఇట్లా పైకుండి ఇట్లా ఉండి అవి ఇష్టం ఉన్నది. సింపుల్గా ఒక రింగ్, దానికి ఒక ట్యాగ్, కాలు పోటీ, అది చాలా ఇష్టం. దానికోసం తిరుగుతా. దొరకకపోతే ఒక్కోసారి ఆ చెప్పులు కుట్టేవాడిని ఆదిచ్చి కుట్టించుకుంటా. అది బ్లాక్ కలర్ అంటే నేను ఇష్టం ఉంది, బ్రౌన్ కలర్ ఇష్టం ఉండదు. తప్పక అప్పుడప్పుడు తొడుగుతానంతే. అట్లాంటి మంచి జెట్ చెప్పులు వైజాగ్ ఊరు వెళ్తున్నానని కొత్తవి కొనుక్కున్నా. బీచ్కి వెళ్ళా, ఆడ పెట్టి కొంచెం నీళ్ళలోకి వెళ్ళా. పెద్ద ఆలోచింది, 2 పట్టుకెళ్ళిపోవచ్చు కదా, ఒకటి పట్టుకెళ్ళింది. ఇంకా ఒకటి ఏం చేసుకుని వదిలేసి వచ్చా. నెక్స్ట్ డే వెళ్తే ఆ వదిలేసింది లేదు, లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది. చాలా విచిత్రం అనిపించింది నాకు. సముద్రం పాపం లోపలికి తీసుకెళ్తుందంట కానీ అస్సలు ఉంచుకోదంట, బయటికి పంపించేస్తుందంట. చెత్త చెదారం అనేది అసలు లోపల ఉంచుకోదంట. లోపల ఏముంటాయంటే దేవుడు సృష్టించిన సృష్టిలో ఎన్నో వింత 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 అయినటువంటి సృష్టి ఆ సముద్ర గర్భంలో ఉంది. ఒడ్డు నుంచి ఉన్నోడు మాత్రం ఈ చెత్త చెదారమే చూస్తాడు, కానీ లోపలికి వెళ్ళినోడు ముత్యములు, దేవుడు సృష్టించినటువంటి అసలు బోల్డ్ అన్ని ఫిషెస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే చేపలు పట్టేవాళ్ళకి తెలుసు, కానీ ఆ పట్టేవాడు ఒకేసారి అన్ని రకాలని పట్టలేడు. నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను మీకు, సైమన్ పాస్టర్ గారు నేను కలిసి అవుట్ రీచ్లో తిరుగుతున్నప్పుడు మంగళూరు ఉపవాస ప్రార్థన 3 దినాల ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయన్ని పొద్దున్నే దిగాడు, వెళ్ళి రిసీవ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళాం. వెళ్తే మార్కెట్లో చేపలన్నీ చూపించి అన్నిటికీ
దేని పేరు మొత్తం చెప్పాడు. చెప్పాడు ఆయన, మీరు ఎప్పుడు కొనాలనుకున్నా నాకు ఫోటో పెట్టి మీరు అడగండి, అది ఏంటో చెప్తా, ఎలా వండుకోవాలో చెప్తా, అది ఫ్రెష్గా కాదో కూడా చెప్పేస్తానని. అట్లాగే నేను అన్నీ ఆయన ఫోటో పెడతా, ఇదేంటి సంగతి అని. అంటే ఇది ఇంకా ఫ్రెష్గా లేదు, సముద్రం ఉంది కానీ ఫ్రెష్ కాదు అని చెప్తాడు. అట్లాగా ఆయన చెప్పాడు. ఒడ్డున అలలు వస్తాయి కదా, అలల్లో ఎగిరే చేపలు ఉంటాయంట. నీటి పైన ఈదే చేపలు ఉంటాయంట. అట్టడుగున ఉండే చేపలు ఉంటాయంట. మధ్యలో ఉంటాయంట. 12 నెలల్లో 1 నెల వస్తుందంట, కొన్ని 11 నెలలు రాదంట బయటికి. ఇట్లాంటి బోల్డ్ రకాలు ఆయన చెప్పాడు, పేర్లు చెప్పాడు, వాటిని గురించి చెప్పాడు. అలానే అన్నీ ఆయన తినంట. మళ్ళీ అప్పుడు ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏమనంటే, బైబిల్లో అన్నిటికీ సాదృశ్యం వాక్యం. ఆహారము, భౌతిక ఆహారము బైబిల్ ప్రకారం చూస్తే ఆధ్యాత్మిక ఆహారం, వాక్యాహారం ఇది, శరీరాహారం అది. మొన్న ఎప్పుడో అయ్యగారు వాక్యం చెప్తున్నారు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడమాకండి, 2 ఆహారాలు ఒకేసారి తినండి అన్నాడు. అంటే ఎట్లాగా అయ్యారంటే, ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి ప్లేట్తో తెచ్చుకో, 7 కూర్చో, ఓ పక్క తింటా ఉండు, ఓ పక్క ఇది కూడా కంటిన్యూ అవుతుంది. అట్లా వాక్యాహారం ఇది, శరీరాహారం అది. అట్ ది సేమ్ టైం శిష్యులు, యేసు ప్రభు శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. తెల్లారిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెందుకులే అని ఆయన వీళ్ళు బయలుదేరదాం అనుకునే టయానికి ఈయన ఒడ్డున నుంచొని ఉన్నాడు. పిల్లలారా, తినడానికి ఏమైనా చేపలు ఉన్నాయని అడిగాడు. ప్రభు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదండి. అవునా, కొంచెం లోతుకు నడిపించండి, మీ వల కుడి పక్కన వేయండి అన్నాడు. అనగానే వేశారు. ముందు చెప్పారు, రాత్రి అంతా కష్టపడ్డాం ప్రభు, ఒక్కటి కూడా దొరకలేదు, ఇప్పుడు నువ్వు లోతుకి వెళ్ళమన్నా అంటే, లేదు కొంచెం లోతుకు పోనిచ్చి మీరు కుడి పక్కన వెళ్ళండి అంటే, సరే ఏం చేద్దాం, ఈ ఒక్కసారికి వేసేద్దాం చెప్పాడు కదా ఆయన. వేస్తే 150 రకాల చేపలు బండి అంట వలలో. అది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఏకకాలంలో 150 రకాల చేపలు అసలు పడవు. కాలమును బట్టి చేపలు ఆయా సమయాల్లో ఉండేవి, పైన తిరిగేవి, లేకపోతే దొరుకుతాయి. 150 రకాలు రావుగా. అంటే యేసు ప్రభు ఒక్క మాట చెబితే వలలో 150 రకాల చేపలు పడినాయి. అట్లాగే యేసే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం కావాలంటే సముద్రంలో లోతుకి నడిపించమన్నట్లు వాక్యంలో కొంచెం లోతుకి వెళ్ళాలి. ఇలాగా వాక్యం లోతుగా తెలుసుకోవాలి అని చెప్పనంటే, ఒక చెల్లి విజయవాడలో నన్ను అడిగింది, అదేంటన్నయ్య మరి చాలా ప్రమాదం అంట కదా. ఏం ప్రమాదం అన్నా అంటే, వాక్యంలో ఉంది, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుంటున్నావు. అదేంటన్నయ్య, నువ్వేమో అధికంగా జ్ఞానం కలిగి ఉండాలంటో, ఇదేమో ఇక్కడ అధికంగా జ్ఞానమై ఉండకమని వాక్యంలో చెబుతుంది. అది నువ్వు చెప్పింది అలా, వాక్యం చెప్పింది అలా అంటే అప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు బైబిల్ రాసినటువంటి ప్రసంగి గారు ఎట్లాంటి జ్ఞానవంతుడు? నీ ముందు కానీ నీ తర్వాత కానీ అట్లాంటి వాడు ఉన్నాడని నాశనం అయిపోయాడా? మధ్యలో కొంచెం స్టెప్ రాంగ్ పడింది కానీ చివరాఖరికి మళ్ళీ స్టడీ అయ్యాడా లేదా ప్రసంగితో?
మరి ఎందుకు అట్లా కనుక్కున్నాను అంటే మరి ఎందుకు రాశాడు అంటే అప్పుడు చెప్పాను నేను. అధికముగా జ్ఞానమై ఉండకము అంటే అర్థం ఏంటంటే నీ వయసుకు తగ్గ జ్ఞానం ఉంటే మంచిది, వయసుకు మించి జ్ఞానం ఉంటే ప్రమాదము. ఎందుకు దేవుడు రాయించాడు అంటే మునుపు జరిగినదే మరలా జరుగును, జరిగింది ఏది కొత్తది కాదు, జరిగిపోయిందనే మళ్ళా రప్పించానని చెప్పిన దేవుడు ఒకప్పుడు జరిగింది ఈ పరిస్థితి. ఈ విశ్వంలో లూసిఫర్ అనే ఒక కెరూబు వయస్సుకు మించిన జ్ఞానం కలిగి తన్ను తాను నాశనం చేసుకున్నాడు. ఒకసారి అలా జరిగినప్పుడు రెండోసారి జరగకూడదని దేవుడు జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టి ప్రసంగి చేత ఆ మాట రాపించాడు. అంతేగాని వయస్సుకు మించినటువంటి జ్ఞానం వద్దు అని అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెక్కలు చెప్తుంది అనుకో, మనందరికీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా చిన్న పిల్ల నిన్నే శరత్ అని యూకేజీలో వేసాడు, యూకేజీ ఎల్కేజీ కదా నర్సరీలో వేసాడు, ఇంటర్మీడియట్ లెక్కలు చెప్పినట్టుకు వచ్చానంటే ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ అది మంచిది కాదు, అది నాశనానికి దారి తీస్తుంది. అలాగే ఎంబీఏ అయిపోయిన వాడికి 2 రోజులు ఎంత అని అంటే 2 రోజులు సార్ అదే బోర్డు మీద చెప్పినట్టు 2+2 అని చెప్పని టీచర్ రాస్తే, అదే టీచర్ రాసి బోర్డు మీద లెక్క వేయరని పంపిస్తే వీడు వెళ్ళి దాన్ని చూసి అలా వెనక్కి తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద ఉన్నోడు ఎట్లా చూపించా, వీడు 4 వేయాలి కదా అక్కడ, వీడు ఆడ బొమ్మ వేసేసి ఇలా పెట్టి ఎంబీఏ చదివినప్పుడు అట్లా చేస్తే ఏమనుకుంటూ చెప్పు. ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసులు చాలామంది ఇట్లా ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే విశ్వాస సమాజాన్ని సేవకులందరూ కలిసి ఏమని మోటివేట్ చేశారంటే పరలోకి వెళ్ళిన తర్వాత మనకేం పని లేదు, మనమందరము పైకి వెళ్ళి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో రెక్కలు కట్టుకొని ఎగురుతామంటారు. ఇంకేం పని లేదు, ఎప్పుడు దేవుని స్తుతించడం అని చెప్పేటికల్లా ఇంకా అంత స్తుతించే దానికోసం ఇప్పుడు 2 రోజులు ఎంత అని తెలుసుకోవడం అవసరమా, ఈ బొమ్మ వేయడం అవసరమా? ఏదో ప్రార్థనకి వెళ్ళి గుడిసప్పుడు కాగా ప్రార్థన చేసి వచ్చేసి ఆదివారం వచ్చేటికల్లా బైబిల్ దూకి పట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చినది అక్కడ పడేస్తే అయిపోయా. కాబట్టి పైన ఏం పని లేదు అని ఈ బోధకులు నేర్పించేటికల్లా విశ్వాసాలు ఎట్లా తయారయ్యారు? బైబిల్ దులుపుకొని వెళ్ళటం, తీసుకొచ్చి మళ్ళీ అడబెట్టడం, వారం అయింది మళ్ళీ తొలపడం. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఒక ఇంటికి పాస్టర్ గారు సడన్గా వెళ్ళేటప్పటికల్లా మామగారు అడావుడిగా పాస్టర్ గారు వచ్చారని ఇంట్లో ఉన్న అలర్ట్ చేసేసి ఆయనకి మాట్లాడి ప్రార్థన చేయించుకొని పంపించేశారు. పంపించిన కాడి నుంచి ఆమె నెల రోజులు చాలా బాధపడుతుందంట. ఏంటంటే నాకు కళ్ళజోడు కనబట్టలేదని. అదే కళ్ళజోడు కనబట్టలేదని చెప్పారు, ఎంత నెత్తిగా దొరకట్లేదంట. సాక్ష్యం కూడా చెప్పింది చర్చిలో, నా కళ్ళజోడు కనుక దొరికితే నేను దేవుడికి కానుకిచ్చుకొని ప్రార్థన చేయించుకుంటాను. నెల రోజులు అయిపోయింది. పనోడు అటక మీద దాన్ని దులిపి బయటికి తీయడానికి ఆడు పైకి ఎక్కితే బైబిల్ ఉందంట అక్కడ. బైబిల్ లోపల కళ్ళజోడు పెట్టి మడత పెట్టి ఉందంట. అమ్మగారు ఇక్కడ పుస్తకం ఉందండి అని చెప్పి తీస్తే దాంట్లో కళ్ళజోడు ఉందట. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని నెక్స్ట్ సండే సాక్ష్యం చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, అంటే నీకు రోజు బైబిల్ చదివే అలవాటు లేదు,
ఒకవేళ రోజు బైబిల్ చదివే అలవాటు ఉండుంటే ఈ కళ్ళజోడు నెక్స్ట్ డేనే దొరికేది కదా. నువ్వు ఏం వెతుకుతున్నావు? ఏం వెతకాలి? అట్లా ఉంటుంది చాలామంది జీవితాలు. బైబిల్ అస్సలు చదవరు, బైబిల్ పట్టించుకోరు. నేను చెప్తున్నాను, బైబిల్ పట్టించుకోకపోతే, బైబిల్ చదవకపోతే మీకు చాలా విషయాలు తెలియవు. ఎంత తెలియవు అంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన 98, 99, 100. 98, 99, 100. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అన్నాడు. చాలా ఒక్క నిమిషం మెల్లిగా. ఇప్పుడు దినమెల్లా ధ్యానము చేయడం వల్ల ఎవరిని మించిన జ్ఞానం కలుగుతుంది? ముందేమో నీ ఆజ్ఞలేమో నిత్యము నాకు తోడుగా ఉంటున్నాయి, నెక్స్ట్ ఏమో నా శత్రువులను మించిన జ్ఞానము నాకు అవి. అంటే శత్రువు ఎవరు? అపవాది. అంటే కనబడని శత్రువు ఉన్నాడు, కనబడే శత్రువులు ఉన్నారు. దావీదు తన జీవితంలో చివరి అంకం అంటే చనిపోయే దినాలు దగ్గరికి వస్తున్న రోజుల్లో, ఇంక నేను అందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, బాధ్యతలు కొడుకు అప్పచెప్పాలి కాబట్టి కుమారుడు సొలొమోనుకు పిలిచి చెప్పాడు ధర్మశాస్త్రంలో దేవుడు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు అవన్నీ నువ్వు పాటిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ఒకవేళ ఉండవో డెఫినెట్లీ నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి కొన్ని బాధ్యతలు అప్పచెబుతూ చెప్పాడు. ఏమనంటే, యోవాబు సమాధాన కాలములో యుద్ధ సమయమైనట్లుగా కొంతమందిని చంపేశాడు. నేను అతన్ని ఏం చేయలే, చంపల, కానీ నువ్వు మాత్రం అతన్ని నెరసిన వెంట్రుకలతో సమాధికి తెలియద్దు అంటే అర్థమైంది. మోసలోడు ఒక ముందు లేపేయని చెప్పాడు. కానీ మరి నువ్వు ఉన్నప్పుడే నువ్వే చంపేయచ్చుగా, నువ్వే చాలా బలవంతుడు కదా. సింహపు గుండె గలగని వారు సైతము నిన్ను చూస్తే దిగులొద్దుతారంట కదా. నువ్వేమో సింహంలాగా గుహలో ఒక్కడవే ఉంటావంట, అందరితో కలిసి ఉండవంట. నీ గురించి చెప్పిన వచ్చిన ఇవన్నీ మరి నువ్వు చంపేయచ్చుగా. అంటే చంపడు. ఎందుకు చంపడు? ఎన్నో యుద్ధాలలో యోవాబు వెళ్ళి జయించి చివరిలో ఈయన గారు వచ్చి కిరీటం తీసి ఎత్తినెట్టుకునేవాడు. అలానే ఈయన వెళ్ళలేదా అంటే వెళ్ళాడు. చాలా యుద్ధాలు ఈయన కూడా చేశాడు. కానీ ఇంకా కొన్ని యుద్ధాలు యోవాబు చేశాడు. యోవాబు ఒక సందర్భంలో, నాకు బైబిల్లో ఇప్పుడు కొత్తది కాబట్టి చూపించలేకపోవచ్చు, అయిపోయిన తర్వాత అడగండి చూపిస్తాను. యోవాబు నాకంటే బలవంతుడు అన్నాడు దావీదు. రాజే కానీ సైన్యాధిపతి ఆయనకంటే బలవంతుడు. అతడు ఎవరో కాదు, దావీదు అక్క కొడుకు. ఒకటి బంధుప్రీతిలో చంపలేడు, రెండు కొంచెం బలవంతుడైనప్పుడు, మనకంటే బలవంతుడైనప్పుడు కొంచెం జాగ్రత్తగా అటాక్ చేయాలి. ఎలా పడితే అలాగా చేస్తే మనకే ప్రమాదం. అటువంటి జ్ఞానము ఎవరు ఇస్తారంటే బైబిల్ ఇస్తుందంట. అంటే ఇహలోకములోను అట్లాగే కనబడని శత్రువు కూడా ఉన్నాడు. వాడి యొక్క జ్ఞానమునకు మించిన జ్ఞానం మనకు కావాలంటే అవి ధర్మశాస్త్రం వల్లనే వస్తాయట. అంటే శత్రువుని మించిన జ్ఞానం అంటే కనబడకుండా మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నించే దుష్టుడు యొక్క జ్ఞానమును మించిన జ్ఞానం కావాలంటే చచ్చినట్టు రోజు బైబిల్ చదవాలి. ఎవరైతే బైబిల్ చదవరో, ఈ జ్ఞానం ఎవరికైతే ఉండదో
వాళ్ళు దుష్టునికి చాలా హాట్ కేక్లో దొరుకుతారు, చాలా ఈజీగా దొరికేస్తారు. వాళ్ళ బ్రెయిన్ చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తారు. మ్యానిపులేట్ చేయడానికి చాలా తొందరగా నువ్వు దొరికిపోతావు శత్రువుకి. అదే దివారాత్రు వాక్య ధ్యానం చేయి, వాడికి ఈ విశ్వంలో చాలా భయంకరమైన విషయం ఉందంటే వాక్యం అంటే వాడికి చాలా భయం. ఎందుకంటే వాక్యమై ఉన్న యేసు వాడిని తరిమి పరలోకం నుంచి భూమి మీద దోశాడు. త్రిశూలం ప్రయోగించింది ఆడి మీదే. ప్రయోగించింది ఎవరు? యేసు ప్రభు వారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలామంది సాతానుగాడు ఎవరితో పెట్టుకున్నాడంటే దేవుడితో పెట్టుకున్నాడు అంటారు. అది సొంత తప్పది. దేవునితో సమానంగా ఉండాలని ఆడు హెచ్చించుకోలే. ఇది తెలియక అందరూ దేవుడితో సమానంగా ఉండాలని హెచ్చించుకున్నాడని చెప్పని చెప్పుకుంటుంటారు. వాళ్ళకి తెలియని విషయం, వాడికి తెలిసిన విషయం. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడు అని చెప్తారు కానీ లేఖనం చదవరు. కానీ వాడికి తెలిసిన విషయం ఏంటంటే నన్ను సృష్టించినోడితో పెట్టుకుంటే ఆయన ఈవిడ లేకపోవునుగా కానీ సింపుల్గా ఒక మాట అంతే చాలు, నేను ఇంకా ఉండను. కలుగునుగా కంటే శూన్యములో నుంచి భౌతిక ప్రపంచంలోకి కలిగాడు ఒకే రూపు. వీడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవునుగాక అంటే ఉంటాడా? కనబడ్డు కూడా కనబడ్డు. ఎంత శక్తిమంతుడు నన్ను సృష్టించిన దేవుడని వాడికి తెలుసు, కానీ మనకు తెలియదు. ఆ దేవుని శక్తి సామర్థ్యాలు మనకు తెలియవు కాబట్టే ఆయన దగ్గర అన్ని కుప్పుగంతులు వేస్తూ ఉంటాం. ఏం వద్దులే, ఏం కాదులే, ఏంట్లే అని. అందుకనే చెప్పాను నేను లాస్ట్ టైం, దేవునితో పెట్టుకోవద్దని. ఎందుకన్నానంటే మొన్న రీసెంట్గా కూడా అయ్యారు వాక్యంలో, నేను ఇంతకుముందు ఒక 4-5 నెలల క్రితం చెప్పా, అయ్యగారు రీసెంట్గా చెప్పారు, ప్రభువా ఏంటి నాయన ఇంత లేట్ చేస్తున్నావు రాకుండా, అసలు ఎప్పుడు వస్తావు, అసలు వస్తావా రావా, రెండో రాకడి గురించి చెప్పి నువ్వు 2000 సంవత్సరాలు అయిపోయింది, మేము నీ కోసం ఎంత వెయిట్ చేయాలి, ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, అసలు వస్తావు రావు నువ్వు అని చెప్పని మీరు ఇష్టం వచ్చినట్టు ఆయనతో మాట్లాడమాకంటే, సరేలే రేపు వస్తాలే అన్నాడు అనుకో, 1000 ఏళ్ళు పడుతుంది. రేపు వస్తాలే అన్నాడు అనుకో, ఆయన దృష్టికి ఒకరోజు. నేనేం చెప్పానంటే దేవుడితో పెట్టుకోమాకండి, నీ జీవితంలో ఏమైనా జరగాలంటే ఒక అరగంట తర్వాత చేస్తలేరా అన్నాడు అనుకో, 5 ఏళ్ళు అయిపోద్దని చెప్పాను లేదా? దేవుని దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు అయితే, మోషే చెప్పినట్లు ఒక గడియ 3 గంటలు, ఒక జాము 1000 సంవత్సరాలు అన్నాడు. 1000 సంవత్సరాలు 3 గంటలు అంటే ఒక దినానికి 8000 సంవత్సరాలు. 8000 సంవత్సరాలు అంటే గంటకి ఎన్ని సంవత్సరాలు? అందులో అరగంటకి ఎన్ని? మీరు లెక్కేసుకోండి. ప్రభు నాకు ఎప్పుడు చేస్తావు ఆయన పెళ్ళి అంటే 1 గంటలో చేస్తలేరా, కథం అయిపోయినట్టు ఇంకా. కాబట్టి ఆయనతో పెట్టుకోవద్దని చెప్పాను అందుకనే. కాబట్టి ప్రభుత్వం ఆడికి తెలుసు బాగా, మనకు తెలియదు. వాడు దేవుని మీద తిరుగుబాటు చేయలే, ఎవరి మీద చేశాడు? మహోన్నతుని కంటే ఉన్నతంగా ఉండాలని హెచ్చించుకున్నాడు. ఎవరు మహోన్నతుడు? యేసయ్య. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని మీదను విశ్రమించేవాడని మోషే 91వ కీర్తన 1లో చెప్పినట్టు, మహోన్నతుడు ఎవరు? యేసయ్య. సర్వోన్నతుడు ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రితో పెట్టుకోడు, వాడికి చాలా లెక్కలు తెలుసు, మనకే తెలియదు. కానీ మహోన్నతుడితో పెట్టుకున్నాడు. మహోన్నతుడు ఏం చేశాడు? తరిమి అందుకనే వాడికి ఆయన అంటే భయం, కాబట్టి వాక్యం అంటే భయం వాడికి.
అందుకనే వాక్యం అంటే భయం అంటే వాక్యం వాడికి తెలియదా అంటే తెలుసు కాబట్టే విశ్వాసులు బ్రెయిన్ మ్యాన్పెల్ట్ చేసి దుర్బోధలు పుట్టించాడు, ఇంకోలాగా అర్థమయ్యేటట్టు చేశాడు. కాబట్టి శత్రువు చాలా డేంజర్. ఎందుకు డేంజరు? శత్రువు ఎందుకు డేంజరు అంటే సృష్టించిన కెరూబులో సృష్టింపబడని చీకటి దాగి ఉంది. పాయింట్ అర్థమైందా? సృష్టించిన కెరూబులో వాడి పడిపోయి సృష్టింపబడని దేవుడు ఎట్లా ఉన్నాడో, సృష్టింపబడని వెలుగు ఎట్లా ఉందో, ఈ విశ్వములో సృష్టింపబడని చీకటి ఒకటి ఉంది. ఆ చీకటిని లోపలికి ప్రవేశింపబెట్టుకొని దానికి ఒక ఉనికిని కలుగు చేసిన వాడే ఈ లూసిఫర్, ఈ కెరూబు. కాబట్టి సృష్టింపబడని ఒక చీకటితో నిండి ఉన్న వానితో దేవుని చేత సృష్టింపబడిన నీవు ఏం చేయగలవు? యుద్ధం చేయగలవా? చాలా కష్టం. అయితే ఎప్పుడు చేయగలమంటే దేవుని వాక్యము చేత పట్టుకొని చేయగలం. ఎప్పుడు చేయగలం? వాక్యము చేత పట్టుకొని చేయగలం. అందుకని నాకు ఇచ్చిన అధికారము వాక్యము. వాక్యమనే ఖడ్గము, దుష్టుని అగ్నిబాణములు ఆర్పుటకు మనకిచ్చిన ఖడ్గము. ప్రభునందు ప్రియులారా, ఇలాగో దేవుడు వాక్య ఖడ్గాన్ని మన చేతికి ఇచ్చాడు. మనమేమో ఖడ్గం ఇంటికాడ పెట్టి ఎక్కడికి యుద్ధానికి వెళ్తాం. ఖడ్గం ఇంటికాడ పెట్టి యుద్ధానికి వెళ్తే గెలుస్తావా యుద్ధంలో? అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 99వ వచనంలో చెప్పాడు, 119, 99, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దావీదు కాలములో ఎంతమంది బోధకులు ఉన్నారో వాళ్ళందరినీ మించినటువంటి విశేష జ్ఞానము కలదట. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. ఈ 3 వచనాలు 97వ కీర్తనం 119, 97 పాటిస్తే ఈ 3 లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇవి మీకేం చేస్తాయంటే రక్షణార్థమైన జ్ఞానమును కలుగు చేస్తాయి. కాబట్టి ఈ లేఖనాలు ఎరిగి ఉండాలి. ఈ లేఖనాలు ఎరుగకపోవుట వలననే అనేకమైనటువంటి దుర్బోధలు వచ్చేసినాయి. ఈ లేఖనములు ఎరుగకపోవుట చేత ప్రవచనము అంటే ఏంటో అర్థం కాలేదు. అసలు ప్రవచనము దేనికి? అక్కడి నుంచి వచ్చాను. అవునా? ఎక్కడి నుంచి వచ్చాను? ప్రవచన మూలముగా నేను గురించి చెప్పబడిన దాన్ని నీకు అప్పగించుచున్నానని చెప్పిన మాట దగ్గర నుంచి వచ్చా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘములకు క్షేమాభివృద్ధి. అది భాషతో మాట్లాడితే తనకి క్షేమాభివృద్ధి, ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. కాబట్టి తిమోతి వ్యక్తిగత విషయముల గురించి ప్రవచించలేదు, తిమోతి చేసే సేవను గురించి ప్రవచించారు. ఆ ప్రవచనముల గురించి మాట్లాడుతూ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అన్నాడు. అంటే ఈ మంచి పోరాటం ఎలా పోరాడాలంట? ఈ మంచి పోరాటం ఎలా పోరాడాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18లో ఎలా పోరాడాలి? నీవు విశ్వాసమును
మంచి మనస్సాక్షి గలవాడవై. మంచి పోరాటం పోరాడాలి. ఏం కావాలి మంచి పోరాటం చేయడానికి? మంచి పోరాటం చేయడానికి ఏం చేయాలి? విశ్వాసమును, మంచి మనస్సాక్షి ఉండాలి. వీటిని కొందరు ఏం చేశారంట? త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారు అంటే, ప్రభునందు ప్రియులరా, సత్య సంబంధమైన సేవ అంటే ఏంటో, ఆ మంచి పోరాటం అంటే ఏంటో చెప్పి ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాం. మనము మనకు అప్పగించిన పరిచర్య మిగతా పరిచర్యలకి చాలా డిఫరెన్స్ ఉంది. మిగతా పరిచర్యల్లో ఏది పడితే అది బోధించేస్తారు, ఏది పడితే అది చెప్తారు. విశ్వాసులు కూడా చక్కగా తలకాయలు ఊపేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇందాక చెప్పే కదా, మనం అందరం పరలోకి వెళ్ళి దేవుని స్తుతించాలి రేయం పగళ్ళంటే, దాన్ని పట్టుకొని ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా అట్లాగే ఉంది. కానీ ఓఫీర్ గారు మనకేమి నేర్పించారు? లేదు లేదు బాబు, పరలోకంలో అదొక్కటే కాదు, బోడంత పని ఉంది. పరలోకంలో మనకి దేవుడు రాజులైన యాజక సమూహముగా నియమించాడు. రాజులు పరిపాలన చేయాలి, యాజకులు సేవ చేయాలి. ఇలాగున బృహస్పతి పదవి ఉంది, మరి గురువు గారి పదవి. మరి ఆ పదవి చేయాలంటే హల్లెలూయా స్తోత్రం 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 అంటే వస్తుందా? దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మరి కొంతమంది మనలో న్యాయాధిపతులుగా ఉంటారు. మరి న్యాయాధిపతులుగా ఉంటుంటే ఎట్లాంటి జ్ఞానం కావాలి? మరి దేవుడు మన కొరకు కొన్ని పదవులను, కొన్ని అంతస్తులను, కొన్ని నియమించాడు. వాటిని నిర్వర్తించాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే బైబిలే మనకి అందిస్తుంది. అటువంటి జ్ఞానము మనకు కావాలంటే పరిశుద్ధ లేఖనాలు మనకు కావాలి. కాబట్టి కొంతమంది అట్టి మనస్సాక్షిని త్రోసివేసేస్తున్నారు. కానీ మనమైతే మన కంఠములు ఊపిరున్నంత వరకు మనకి అప్పగించబడినటువంటి ఈ మంచి పోరాటమును మనం విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో చేయాలి. విశ్వాసం అంటే విధేయత, మంచి మనస్సాక్షి అంటే ఇంకోటి ఏముంటుంది? చెడ్డ మనస్సాక్షి కూడా ఉంటుంది, కపటమైన మనస్సాక్షి కూడా ఉంటుంది, మంచి మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి ఉంటుంది. ఈ మంచి మనస్సాక్షి మనము వదిలిపెట్టకూడదు. మనకి భూమి మీద ఏం కలిగినా కలగకపోయినా, దేవుని వలన కలిగినా కలగకపోయినా, సంఘం వలన కలిగినా కలగకపోయినా, ఏది కలిగినా కలగకపోయినా, మనకు అప్పగించబడిన పని మంచి పోరాటం కాబట్టి, సత్య సంబంధమైన పోరాటం కాబట్టి, సత్యాశక్తితో, సత్య స్వభావముతో ఈ పనిని విధేయతతో, మంచి మనస్సాక్షితో చేయాలి. అలా విధేయతను వదిలిపెట్టి మంచి మనస్సాక్షిని త్రోసేసి, విశ్వాసము ఓడబద్దలైపోయిన వారి వలె, అంటే ఇంకా మొత్తం పూర్తిగా చెడిపోయారట విశ్వాస విషయంలో. అంటే విధేయత అసలు లేనే లేదు. అట్టి వారిలో ఎవరెవరు ఉన్నారంట? హుమనయను, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడటకే వీరిని సాతానుకు అప్పగించితిరి అన్నాడు. అంటే ఎవరికి అప్పగించాడు? సాతానుకంటే మరణమునకు అప్పగించాడు. అంటే విశ్వాసము ఓడబద్దలైపోవడము, మంచి మనస్సాక్షిని తోసేస్తే ఎలాంటి పరిచర్య చేస్తారంట? ఎలాంటి పరిచర్య చేస్తారు? మంచి పోరాటం చేస్తారా, చెడ్డ పోరాటం చేస్తారా? మంచి పోరాటం చేసే వాళ్ళకి ఇలా ఆటంకంగా తయారవుతారు. అట్లా తయారయ్యే వాళ్ళను దేవుడు పౌలు సాతానికి అప్పగించాడు. దేవుడేమో ఎవరికి అప్పగిస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో
అయ్యగారి చేతే అభిషేకం పొంది అయ్యగారి చేతే ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కిడ్నీలు 2 పాడైపోతే దానికి ట్రీట్మెంట్ కొరకు డబ్బులు లేని స్థితిలో అయ్యగారు ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించి అతనికి బాగు చేయించి A to Z అన్ని తానే అయి చేస్తే బాగైన తర్వాత బయటకు వచ్చి అయ్యగారి మీద బోళ్ళని వీడియోలు చేశాడు. అతను మంచోడు కాదు, శ్రీలోలుడు, ఇట్లాంటోడు అట్లాంటోడు, అసలు అతడు అబద్ధ ప్రవక్త అని ఆ రోజుల్లో 13-14 ఏళ్ల క్రితం మనము యూట్యూబ్లో కొడితే ఫస్ట్ ఆయన వీడియోనే వచ్చేది. కిడ్నీలు బాగా అయిపోయినాయి, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఆవిడ కడుపుతోంది. అయ్యగారు ఒక్క మాట కూడా అన్నారు, దేవుడే న్యాయం తీరుస్తాడు. అలెగ్జాండర్ నాకు చాలా కీడు చేశాడు, కానీ పౌలు ఏమన్నాడు, దేవుడే అతనికి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అలెగ్జాండరు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను. అది అతని క్రియలు ఏమున్నాయో ఆ ఫలం వస్తుందని పౌలు అప్పగించినట్లు అయ్యారు అప్పగించాడు. సడన్గా జస్ట్ కడుపులో నొప్పి చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, యథార్థం ఇది. క్రైస్తవ లోకానికి అందరికీ తెలుసు. కానీ వాడు చనిపోయిన సంగతి పబ్లిసిటీ చేస్తుంటే కొంతమంది నోళ్ళనే మూసేయి. పబ్లిసిటీ చేయం కదా, తప్పు కదా చేయడం. అందుకని చాలామంది ఇంకా మురుగుతున్నారు. మొరగకూడదు. ఎందుకంటే పౌలు జస్ట్ తిమోతికి చెప్పాడు, వాళ్ళని సాతానికి అప్పగించానని. ఎవరాళ్ళు? హుమనీయును అలెగ్జాండరు అనేవాళ్ళు. వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళేనా? రక్షణ పొందిన వాళ్ళు. విశ్వాసులేనా? విశ్వాసులే. కానీ ఏమైంది? విశ్వాసమే ఓడబద్దలైపోయింది, మనస్సాక్ష్యమో త్రోసివేశారు. ఈ రెండింటి వలన ఏం జరిగింది? చెడి ఉన్నారన్నాడు. నేనేమంటున్నానంటే, చెడిపోవడం ఒక లెక్క, చెడినవాడు కొందరిని చెడగొట్టడం ఒక లెక్క. వాడంతలో వాడు చెడిపోతేనేమో వాడిని ఏమండు, సేవకుడు అండు, పౌలు అండు, దేవుడు కూడా అండు. కానీ వాడు చెడింది కాకుండా తన వనమెల్ల కోతి, చెడ్డ కోతి వనమెల్ల చెరిసిందట. వేణుగోపాల్ గారి డైలాగ్ ఇది. కానీ వీడేం చేశాడు? చెడిపోయి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాల్లో చెప్పాడు, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనీయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారన్న. అంటే వీళ్ళు తప్పిపోవడమే కాకుండా ఇంకా కొంతమంది విశ్వాసమును చెడగొట్టేస్తున్నారు. సంఘాన్ని జడగొట్టేవాడిని ఎట్టి పరిస్థితుల్లో వాడు భూమి మీద బ్రతికొండడం చాలా నష్టం. అందుకనే పౌలు మరణమునకు అనకుండా సాతానుకి అన్నాడు. ఎందుకంటే ఆ మరణం తెలిసినోడే గొప్ప. ఎందుకు సాతానికి అంటే, మరణము యొక్క బలము గలవాడైన అపవాది అన్నాడు హెబ్రీ పత్రిక. అంటే మరణము యొక్క బలము గలవాడు ఎవడు? అపవాది అంటే సాతాను. కాబట్టి వాడి చేతికి అప్పగిస్తే వాడు చూసుకుంటాడు ఇంకా. కానీ అసలు రేపిందే వాడు, కానీ ఇప్పుడు మళ్ళీ అప్పగించిందే వాడి ప్లాన్ కూడా ఏంటి? నాతో పాటు నరకానికి తీసుకెళ్ళాలి వాడి కోరిక, నాతో పాటు అగ్నిగుండానికి రావాలి ఇల్లు కూడా. అవునా? నేను వెళ్తే నాతో పాటు కొందరినైనా తీసుకెళ్తా. దేవుడేమో నాతో పాటు పరలోకానికి రావాలని యేసు ప్రభు కోరిక. వాడి కోరిక ఏంటి? నేను ఒక్కడిని వెళ్తే ఎట్లా? నేను పడగొట్టిన 3వ వంతు ఒక్కటే వెళ్తే ఎట్లా? వీళ్ళని కూడా తీసుకెళ్ళద్దు, వీళ్ళని ఒగ్గేస్తానండి అని వాళ్ళు కూడా తీసుకెళ్ళటానికి చేస్తున్న పని. కాబట్టి ఇంతకీ హుమనీయును ఫిలేతులు అలెగ్జాండరు ఏం చేశారు? పునరుద్ధానము గతించినని చెప్పొచ్చు. అంటే
పునరుద్ధానము చెందిన యేసును చూపించి సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తుంటే, రక్షణ పొందకుండా పునరుద్ధానం గతించిపోయిందని విశ్వాసంలోకి రాకుండా విశ్వాసులను చెడగొడుతున్న ఈ పాపం ఎంత దారుణానికి ఒడగట్టిందంటే చివరికి వాళ్ళ మరణానికి వచ్చింది, చివరికి వాళ్ళ సావుకి వచ్చింది. కాబట్టి ఈరోజు మనకి నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, మనం చదువుకున్న మూలవాక్యం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వాక్యము చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. బైబుల్ నిర్లక్ష్యం ఎవడు చేస్తాడో రాబోయే దినాల్లో చాలా దెబ్బ తింటాడు. ఒకటి. రెండు, మనకున్న ఇప్పటి విశ్వాసము, మనకున్న ఇప్పటి మంచి మనస్సాక్షి కలిగిన వారమే మనకు అప్పగించబడిన మంచి పోరాటమును మనము పోరాడాలి. ఎందుకంటే మీ సంఘ కాపరిగా నా గురించి 2013 సంవత్సరం అక్టోబర్ నెల నేను బయలుదేరే సమయానికి ముందు, వారం రోజుల ముందు 3 దినాలు ఉపవాస ప్రార్థన విజయవాడలో దయాసాగర్ గారి సంఘంలో పెట్టినప్పుడు ఆ సంఘ విశ్వాసి ఒక ఆవిడ నన్ను గురించి ప్రవచించింది. నా కుమారుడా, డైరెక్ట్గా నా కుమారుడా జోసఫ్ దిలీప్, నేనే నిన్ను బెంగళూరు పట్టణానికి పంపుతున్నాను. నేను నీతో కూడా వస్తాను. నీ ద్వారా నేను అక్కడ సేవ జరిగిస్తాను. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్పింది. నేను విన్నా, మర్చిపోలే. అంటే నా గురించి ముందుగా చెప్పబడిన ప్రవచన ప్రకారము ఈ మంచి పోరాటంలో నేను ముందుకు సాగుతున్నాను. నాతో కూడా ఉన్నవాళ్ళు ఈ మంచి పోరాటం పోరాడాలంటే మీ విధేయతను, మీ మంచి మనస్సాక్షిని తోసేసుకోవద్దు, మీ విశ్వాసం ఓడబద్దలవ్వకూడదు. కానీ కరోనాకు ముందు దినాలలో అలా విధేయత పోగొట్టుకున్న వాళ్ళు, మంచి మనస్సాక్షి త్రోసివేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను దేవుడికి అప్పగించేశాను. నేను వాళ్ళని పౌలు చెప్పినట్టు సాతానికి అప్పగించలే, ఎవరికి అప్పగించలే. నేను ఎలా అప్పగించానంటే, నన్ను దేవుడు పంపిన సేవను ఆటంకపరుస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా త్వరగా అభిషేకం పొందుకొని సేవకులు అవ్వాలని ప్రార్థన చేశాను. ఎందుకంటే దిగితే కానీ ఎవరికి లోతు తెలియదు కాబట్టి. ఇది మంచి మనస్సాక్ష, చెడ్డ మనస్సాక్ష. విజయవాడ నుంచి బ్యాగ్ పట్టుకొని రావడం ఈజీయా, భార్యని, పిల్లల్ని, తల్లిని అట్లా వదిలేయడం ఈజీయా, వాళ్ళు పంపిస్తూ ఉంటే డబ్బులు తీసుకొని ఇక్కడ నేను తిని రూమ్కి రెంట్ కట్టుకొని ఉండి సేవ చేయడం ఈజీయా? నువ్వు శుభ్రంగా బెంగళూరులో ఉండి శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి ఒక 50-60 వేలు సంపాదించి, ఆ 10 ఏళ్ళ క్రితం 50 వేలు అంటే ఎంత సంపాదించి హాయిగా నువ్వు కార్లో తిరుగుతా, హాయిగా ఉండి, ఎంత ప్రయాసపడి అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి నానా కష్టాలు పడి ఒక పూట తిని ఒక పూట తినక, ట్యాబ్లెట్లకి మందులు లేక, డబ్బులు లేక, వర్షంలో తిరిగితే రెయిన్ కోట్ లేక తడిసి జలుబులు చేసి జ్వరాలు వచ్చి అన్ని దెబ్బలు పడితే నువ్వు సింపుల్గా నీ విశ్వాసం బద్దలైపోయి మంచి మనస్సాక్షి పక్కన పెట్టి నీకేదో నచ్చలేదని సేవకుల మీద నువ్వు చెప్పకూడని విషయాలు ఇంటింటికి తిరిగి చెప్పి వాళ్ళని జడగొట్టి సత్యంలోంచి తప్పించేసి చేస్తే, నేను పౌలులాగా చేయలే. ఒకటే కోరుకున్నా, ప్రభు అర్జెంటుగా ఎట్లాంటి వాళ్ళు తొందరగా పాస్టర్లు అయిపోవాలి, తొందరగా అభిషేకం పొందాలి, వీళ్ళకు కూడా దీని లోతెంతో తెలియాలి, వీళ్ళకు కూడా వీళ్ళలాంటి విశ్వాసులు ఎదురైతే కాపరి ఎంత బాధపడతాడో వాళ్ళకి
తెలియాలి అని నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. చాలామందిని పాస్టర్లను చేసేసాడు. ఇప్పుడు వాళ్ళే నాకు చెప్తుంటే డోలు వెళ్ళి మధ్యలోకి చెప్పుకోరట. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏ తిప్పలు పెట్టి ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. మళ్ళీ నాకే ఫోన్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? నేను నవ్వునే ఏడవను. నేను ఒకటి నా నోటంటే ఒకటి వస్తుంది. ఏంటది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది? కాబట్టి మనలో ఎవరు అట్లా ఉండద్దు. దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. ఎవరు అట్లా ఉండమాకండి, జాగ్రత్త కలిగి ఉండండి. మనల్ని మనం కట్టుకుందాం. అటు భాగ్యం ప్రభు మనకి దయచేయగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. మీరు ప్రార్థనలు ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఉండాలి.